డిస్క్ అరుగుదలని స్పాండిలోసిస్ అంటాం. మోస్ట్ కామన్గా మనకి పేషెంట్స్ వచ్చి నాకు మెడ నొప్పండి స్పాండిలోసిస్ ఉంది అంటారు. కానీ స్పాండిలోసిస్ అంటే ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ అరుగుదలని స్పాండిలోసిస్ అంటాం. ఈ స్పాండిలోసిస్ అనేది మెడలో ఉండొచ్చు లేదా నడుములో కూడా ఉండొచ్చు. సపోజ్ మనం ఇప్పుడు టాపిక్ మెడకే రెస్ట్రిక్ట్ చేసుకుందాం, సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి. యూజువల్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది వయసుతో వచ్చే మార్పు అండి, అదేం జబ్బు కాదు. అంటే ఈ డిస్క్ అరిగిపోవడం అనేది వయసుతో వచ్చే మార్పు. ఆ మార్పు అనేది మనం కొంతమంది ఎర్లీగా చూస్తాం, కొంచెం డిలేడ్గా చూస్తాం. ఈ స్పాండిలోసిస్ మార్పులు యూజువల్లీ మనకి అబౌవ్ 35 to 40, అబౌవ్ 40 ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ వీళ్ళ ప్రజెంటేషన్స్ ఏంటంటే మెడ నొప్పి ప్లస్ చేయి లాగేయడం, కుడి చేయో లేదా ఎడం చేయలేతే ఒకసారి 2 చేతులు లాగేయడం, చేతుల్లో తిమ్మిర్లు ఇవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ అరిగిపోయిన డిస్క్ ఒకసారి నరాన్ని ఒత్తుతుంది అనుకోండి, దాన్ని రాడిక్యులోపతి అంటాం. రాడిక్యులోపతి అంటే ఒక సైడ్ నరాన్ని ఒత్తేసి దానివల్ల ఏంటంటే మనకు సివియర్గా చేయి నొప్పి వచ్చేయడం లేదా చేయి తిమ్మిరి పట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో అంటే ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్, నాట్ 35 to 40 కాకుండా 50+ ఏం జరుగుతుందంటే ఆ డిస్క్లో అరిగిపోయి వెన్నుపూస స్పైనల్ కార్డ్ని పరిచి నరాన్ని ఒత్తేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి చేతుల్లో తిమ్మిలు రావడం, నడక తేడా వచ్చేస్తుంది. అంటే స్ట్రైట్గా నడవలేరంట, కొంచెం దూరం నడవంటే పక్కకి కదిలిపోతూ ఉంటారు. దాన్ని మైలోపతి అంటాం. ఈ 2 సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉన్న టైప్స్ అనుకోవాలి. ఒకటి మైలోపతి, ఒకటి రాడిక్యులోపతి. మైలోపతి అనేది కొంచెం అరుదుగా ఉంటుంది, రాడిక్యులోపతి అనేది వెరీ కామన్గా ఉంటుంది. రాడిక్యులోపతి అంటే డిస్క్ జారి నరాన్ని ఒత్తడం. దీనికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే మోస్ట్లీ సర్వైకల్ రాడిక్యులోపతి అంటే డిస్క్ సమస్య వచ్చి ఒకవైపు నరాన్ని ఒత్తడానికి నరాన్ని ఒత్తేసింది అనుకోండి, దానివల్ల చేయి లాగడం, చేయి తిమ్మిరి పట్టడం, మెడ నొప్పి, భుజం నొప్పి వస్తూ ఉంటాయి. యూజువల్లీ దీనికి ఏంటంటే 90% అండి మెడికల్ మేనేజ్మెంట్. పేషెంట్ మన దగ్గరికి వచ్చారనుకోండి, చూసి మనం డయాగ్నోస్ చేసాం సో ప్రాబ్లం ఉందని. వాళ్ళకి ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే నరాలు నొప్పులు తగ్గించడానికి. అవి రాసి పెట్టుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 డేస్కే వచ్చి డాక్టర్ గారు మొత్తం తగ్గిపోయిందని చెప్తారు. కొంతమందికి అంటే కొంచెం డిలేడ్గా అంటే మేబీ ఒక 1 or 2 వీక్స్కి కూడా తగ్గచ్చు. కొంతమందికి తగ్గట్లేదు అనుకుంటాం. అంటే ఇన్ ద సెన్స్ మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి 2-3 డేస్కో 4 డేస్కో కొంచెం తగ్గుముఖం పడుతూ ఉండాలి, 20% 30%. వాళ్ళకి అసలు ఏమి తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఏదైతే ఈ డిస్క్ నరాన్ని నొత్తేస్తుందో ఆ డిస్క్ తీసేసి ఆ ప్లేస్లో మష్ లాంటిది పెట్టి ఆ మెష్ కదలకుండా స్క్రూస్ వేసి బిగిస్తాం. కొంతమంది యంగ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే డిస్క్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని జరుగుతూ ఉంటాయి. ఇంకా 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్ బోత్ ద సర్జరీస్ ఆర్ సేఫ్. కాకపోతే ఏంటంటే సర్జరీకి వెళ్ళే క్యాండిడేట్స్ పర్సంటేజే చాలా తక్కువ ఉంటుంది. సపోజ్ 100 మందిని చూస్తే దాంట్లో 5-6 మంది కూడా మెడ ప్రాబ్లమ్స్ తోటి సర్జరీస్కి వెళ్ళే అవకాశం ఉండదు అన్నట్టు. చాలా మోస్ట్ ఆఫ్ ద మెడికల్ మేనేజ్మెంట్ తోటి తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా 2వ సమస్య మైలోపతి అంటే ఇది ప్రోగ్రెసివ్ అండి, అది ఆగేది కాదు. అంటే ఇప్పుడు ఈరోజు వచ్చింది అనుకోండి, అది ప్రోగ్రెస్ అవుతానే ఉంటుంది కానీ మందులు ఇస్తే తగ్గడం అంటూ జరగదు. వెరీ రేర్గా తగ్గడం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్యాండిడేట్స్ ఏదైతే మైలోపతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషనే మనకి ఎట్లా ఉంటుందంటే నడక తేడా వచ్చేసి వస్తారు. నడక తేడా వచ్చేసారంటే అప్పటికే చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చేసినట్టే. వాళ్ళు ఏంటంటే మనం సర్జరీ కంపల్సరీగా చేయాలి, చేయకపోతే ఏంటంటే ఇంకా వర్స్ అయిపోతుంది సిచ్యువేషన్. సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం, దేనికంటే వాళ్ళకి వాకింగ్ గేట్ ఇంప్రూవ్ అవ్వడానికి రిహాబ్ సెంటర్ పంపించడం ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ డన్ బోత్ ఆర్ ఆ సర్జరీ ఏమైనా మైలోపతిక్ సర్జరీ చేసినా లేకపోతే రాడిక్యులోపతిక్ సర్జరీ చేసినా కానీ బోత్ ఆర్ సేఫ్ సర్జరీస్. మైలోపతి అయితే కంపల్సరీగా చేయించుకోవాలి వాళ్ళు, తప్పదు. లేకపోతే ఏంటంటే ఇంకా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భయపడి సర్జరీలు చేయించుకోలేదు అనుకోండి, వాళ్ళకు ఒక్కోసారి యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ పోయే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈజ్ సీన్ ఇన్ వెరీ లేట్ స్టేజెస్. అంటే ఏజ్ కూడా వాళ్ళది ప్లస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అబౌవ్ 50+ అలా ఉంటుంది. అదే మీరు ఓవరాల్గా ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అంటే ఈవెన్ నెక్ పెయిన్ ఈజ్ నాట్ ఆల్వేస్ స్పాండిలోసిస్. నెక్ పెయిన్ అంటే జస్ట్ కండరాల నొప్పి కూడా ఉండొచ్చు అని నా ఉద్దేశం.